ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. యూరోపియన్ యూనియన్ భారత ఆహార ఉత్పత్తులకు సంబంధించి నిషేధం విధించే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ ఫుడ్ సేఫ్టీ అథారిటీ దాదాపుగా 4 ఏళ్ల పాటు సర్వే చేస్తుంది. ఆ 4 ఏళ్ల పాటు సర్వే చేస్తున్న తర్వాత భారత ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఒక రసాయన పదార్థాన్ని గుర్తించడం జరిగింది. అది క్యాన్సర్ కారకం అంటే తెలుస్తోంది. ఎందుకే ఆ క్యాన్సర్ కారకం ఏంటి, ఎటువంటి రసాయనం అది, దాంతోపాటు ఏ ఆహార ఉత్పత్తులకు సంబంధించి నిషేధం విధించే యోచనలో ఉంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 527 అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్నెస్ అనేది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నించుదాం గ్రాఫిక్స్ రూపంలో. మీరు చూస్తే 527 భారత ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలకు సంబంధించి గుర్తించింది EU ఫుడ్ సేఫ్టీ అథారిటీ. దీంతో పాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయా ఆహార ఉత్పత్తులపై నిషేధం విధించే యోచనలో ఉంది. ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే కనుక మూవింగ్ ఆన్. భారత ఆహార ఉత్పత్తుల్లో అధికంగా ఎథిలిన్ ఆక్సైడ్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈ రసాయనం ఏదైతే ఎథిలిన్ ఆక్సైడ్ ఉందో అది రసాయనం కనుక కడుపులోకి వెళితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనేది ఆ స్టడీకి సంబంధించిన సారాంశం. ఎథిలిన్ ఆక్సైడ్ అనేది ఓ రంగులేని వాయువు. దాంతో ఇంకా కనుక చూస్తే దీన్ని పురుగుల మందుల్లో వాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం స్టెరిలైజేషన్ ప్రాసెస్లో కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది ఏజెంట్గా. స్టెరిలైజింగ్ అంటే వైద్య పరికరాలను క్రిమిరహితంగా చేయడం. వైద్య పరికరాలను కాదు, ఒకసారి ఇక్కడ పాజ్ చేద్దాం, ఇక్కడ ఆగుదాం. స్టెరిలైజేషన్ ఏంటంటే సపోజ్ మీరు ఒక చిన్నపిల్లలకి సంబంధించి పాల డబ్బాలని వేణులతో కడుగుతూ ఉంటాం. సో అది కూడా ఒక స్టెరిలైజేషన్ ప్రాసెసే. అంటే మీరు కడిగిన తర్వాత క్రిములు మిగిలిపోతే కనుక వాటిని పూర్తిగా సమూలంగా నాశనం చేసే ప్రయత్నంలో అత్యధిక భాగం క్లీన్ చేయడం కావచ్చు, దాన్ని స్టెరిలైజేషన్ అంటారు. సో అలా కొన్ని అంశాలకు సంబంధించి రసాయన పద్ధతిలో వాటిని స్టెరిలైజ్ చేస్తూ ఉంటారు. సో ఈ స్టెరిలైజేషన్ ప్రాసెస్లో ఈ కెమికల్ని కూడా అంటే ఎథిలిన్ ఆక్సైడ్ని కూడా ఉపయోగించే ఛాన్సెస్ ఉంటాయి. దానికి సంబంధించి వాళ్ళు గుర్తించడం జరిగింది. ఒకసారి ఇంకా డీటెయిల్గా చూస్తే ఈ ఎథిలిన్ ఆక్సైడ్ వల్ల లింఫోమా, లుకేమియా వంటి క్యాన్సర్లకు సంబంధించి అవి అటాక్ అయ్యే అవకాశం ఉంది అనేది ఈ స్టడీ చెబుతోంది. ఇంకా కనుక చూస్తే ఏ పదార్థాలు ఇక్కడ ఆగుదాం. నువ్వులు, అశ్వగంధ, మిరియాలు, వీటిలో కూడా ఎథిలిన్ ఆక్సైడ్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా సాధారణంగా నువ్వులు అనేది భారతదేశమే కాదు, భారత్ అవతల అంటే ఏ దేశాలు ఉన్నా కూడా వాళ్ళు నువ్వులు ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో గుర్తించారు, అశ్వగంధలు గుర్తించారు, మిరియాల్లో కూడా గుర్తించడం ఇప్పుడు కాస్త సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందు. ఒకసారి మూవింగ్ ఆన్. అయితే వీటిని ఆర్గానిక్ పద్ధతిలో పండించామని లేబుల్ కూడా ఉన్నట్టుగా గుర్తించడం తెలుస్తోంది. ఉత్పత్తుల్లో రుచి కోసం, దీర్ఘకాలం నిల్వ కోసం ఈ రసాయనాలని అంటే రసాయన పద్ధతిలో వీటిని స్టెరిలైజ్ చేయడం జరుగుతుందన్నమాట. పదార్థాలు చెడిపోకుండా ఎథిలిన్ ఆక్సైడ్ని వాడతారు. ఇక్కడ ఆగుదాం ఒకసారి. అంటే పదార్థాలు ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళే ప్రాసెస్లో ఈ ఎథిలిన్ ఆక్సైడ్ని ఉపయోగించి స్టెరిలైజేషన్ చేస్తూ ఉంటారు. ఆ స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వీటిని గుర్తించడం జరిగిందా లేకపోతే ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా రావాల్సింది. కానీ ఏదేమైనప్పటికీ ఎథిలిన్ ఆక్సైడ్ మాత్రం వాళ్ళు గుర్తించడం జరిగింది. పదార్థాలు చెడిపోకుండా ఎథిలిన్ ఆక్సైడ్ని ఈ స్టెరిలైజేషన్ ప్రాసెస్లో వాడతారు. మూవింగ్ ఆన్. భారత్ ఆహార ఉత్పత్తులపై EU 4 ఏళ్ల పాటు పరిశోధన చేస్తుంది. సెప్టెంబర్ 2020 నుంచి 2024 ఏప్రిల్ 527 ఉత్పత్తుల్లో ఎథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించింది, తేల్చేస్తుంది యూరోపియన్ యూనియన్. ఇంకా వీటికి సంబంధించి డీటెయిల్గా చూస్తే కనుక ఇటీవల 87 కన్సైన్మెంట్లకు సంబంధించి తిరిగి పంపించేస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఆగే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వీటిని కొన్నిటిని అంటే 87 వీటికి సంబంధించి కన్సైన్మెంట్కి సంబంధించి వాటిని దేశంలోకి రాకముందే వాటిలో గుర్తించడం జరిగింది, వెనక్కి పంపించేస్తారు. మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటో కనుక మార్కెట్లకు వెళ్ళి ఉంటాయి కదా, మార్కెట్లకు వెళ్ళి వాటిని మార్కెట్ల నుంచి వెనక్కి పంపించేసిన పరిస్థితి, లేదా మార్కెట్ నుంచి వాటిని సేలబుల్ అంటే అమ్మకానికి వెళ్ళనివ్వకుండా అమ్ముడుపోకుండా వాటిని నిలిపివేసిన పరిస్థితి. మూవింగ్ ఆన్. ఇక్కడ మనం డీటెయిల్గా చూద్దాం. 313 ఉత్పత్తుల గురించి మొదట మాట్లాడుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా అని అనిపిస్తుంది. ఎందుకంటే భయం వేసే వాతావరణం కూడా. మనం బాదం కావచ్చు, కాజు కావచ్చు, పిస్తా కావచ్చు, వాల్నట్స్ కావచ్చు, నట్స్ అంటూ ఉంటాం కదా. ఈ నట్స్కి సంబంధించి నట్స్ అండ్ అలాగే ఈ నువ్వులు, వీటికి సంబంధించి 313 రకాలను గుర్తించారంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ప్రమాదకర స్థితిలో వాళ్ళని, ఎటువంటి ప్రమాదం వాటి నుంచి. వీటితో పాటు మూవింగ్ ఆన్.
వీటి ఆధారంగా తయారైన ఉత్పత్తులకు సంబంధించి, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం నువ్వులు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి, అలాగే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు, ఇవన్నీ వీటికి సంబంధించిన, అంటే ఈ నట్స్ అలాగే వీటితో పాటు నువ్వులు, వీటికి సంబంధించి 313 వాటిని గుర్తించడం జరిగింది. మూలికలు, సుగంధ ద్రవ్యాలు గురించి కూడా దీనికి సంబంధించి 60 ఉత్పత్తులు. ఒకసారి ఇక్కడ ఆగుదాం. మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఇందులో పుదీనా కావచ్చు, కొత్తిమీర కావచ్చు, ఉల్లికట్టలు కావచ్చు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఇలా వీటికి సంబంధించి దాంతోపాటు 48 ఉత్పత్తులు. ఏ ఉత్పత్తులు అంటే కనుక డైటిక్ ఫుడ్, ఇక్కడ ఆగుదాం. ఫుడ్ సప్లిమెంట్స్, ఫోర్టిఫైడ్ ఫుడ్స్. డైటిక్ ఫుడ్ అంటే మనం డైట్కి సంబంధించి తీసుకునే ఫుడ్స్ ఉంటూ ఉంటాయి కదా, అవి. దాంతోపాటు ఫుడ్ సప్లిమెంట్స్, అఫ్కోర్స్ చాలామందికి తెలుసు ఫుడ్ తీసుకునే ఆ టైంకి సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు. దానికి సంబంధించి ఫోర్టిఫైడ్ ఫుడ్, ఇవన్నీ కూడా ఇటువంటి వీటికి సంబంధించి 48 ఉత్పత్తుల్లో వీటిని గుర్తించడం జరిగింది. మూవింగ్ ఆన్. ఇక మిగిలిన 34 ఉత్పత్తుల్లో ఇతర ఆహార పదార్థాలను గుర్తించిన పరిస్థితి. సో ఇది డీటెయిల్గా మాట్లాడుకుంటే కనుక ఇక తృణధాన్యాలు, బేకరీ ఉత్పత్తులు ఒక 26 ఉత్పత్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా వాటిలో కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఫుడ్ ఫ్లేవర్స్ అంటూ ఉంటాం. రైట్, ఇక్కడ ఒకసారి పాజ్ చేద్దాం. ఫుడ్ ఫ్లేవర్స్ అని వాడుతూ ఉంటాం. ఎసెన్సెస్ అంటూ ఉంటాం, అంటే ఫుడ్ ఎసెన్స్ అలాంటివి కావచ్చు, లేకపోతే ఈ ఫుడ్ ఫ్లేవర్స్కి సంబంధించి వాడుతుంటారు కదా, అలాంటి వాటికి సంబంధించి 24 ఉత్పత్తుల్లో వాటిని గుర్తించడం జరిగింది. మూవింగ్ ఆన్. అలాగే పండ్లు, కూరగాయలు, వీటికి సంబంధించి 10 ఉత్పత్తులు వీటిని గుర్తించడం జరిగింది. దీని తర్వాత ఇంకా మాట్లాడుకుంటే కనుక మనం సూప్స్, సాస్, అలాగే రుచిని పెంచే ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వండిన పదార్థాలు, కుక్డ్ ఫుడ్ అంటూ ఉంటాం కదా, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ అంటూ ఉంటాం. ప్రాసెస్డ్ ఫుడ్, సో వాటికి సంబంధించి స్నాక్స్, స్వీట్స్, అంటే డెజర్ట్స్ అంటూ ఉంటారు, ఐస్ క్రీమ్స్, వీటికి సంబంధించి 9 రకాల ఉత్పత్తులు కావచ్చు, లేదా 9 ఉత్పత్తుల్లో ఈ ఎథిలీన్ ఆక్సైడ్ని గుర్తించడం జరిగింది. సో ఇది టోటల్గా మాట్లాడుకుంటే కనుక అంటే 527 ఉత్పత్తుల్లో వీటిని గుర్తించడం జరిగింది. దాంట్లో 313కి సంబంధించి మాట్లాడుకుంటే నట్స్, నువ్వులు, వీటికి సంబంధించి, అలాగే హర్బ్స్, స్పైసెస్, అంటే మూలికలు కావచ్చు, ఔషధాలు కావచ్చు, లేకపోతే మసాలా దినుసులు కావచ్చు, ఇలా వీటికి సంబంధించి 60 రకాల వాటిలో గుర్తించడం జరిగింది. డైటిక్ ఫుడ్స్, డైటిక్ ఫుడ్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 48 రకాల డైటిక్ ఫుడ్స్లో కూడా వీటిని గుర్తించారు. మిగతా 34 రకాలకు సంబంధించి కూడా వీటిని గుర్తించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవాలంటే కనుక ఎథిలిన్ గ్లైకోల్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కనుక మీకు బాగా గుర్తుండాలి, ఆఫ్రికాకు సంబంధించి చిన్నపిల్లల మరణానికి కారణమైన దగ్గుమందులో ఈ ఎథిలిన్ గ్లైకోల్ అని ఒక రసాయనాన్ని గుర్తించడం జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రమాద తీవ్రత, దాని అవశేషాన్ని గుర్తించిన పరిస్థితి, దాని ప్రమాద తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా అటువంటి సినారియో ఉంది. అయితే ఇక్కడ యూరోపియన్ యూనియన్ పూర్తిగా నిషేధం విధించలేదు ఆ 527కు సంబంధించి, ఎందుకంటే వీటిలో అన్ని ఇండియా బేస్డ్, అంటే ఇండియాతో సంబంధాలు ఉన్నాయి, కానీ పూర్తిగా ఇండియాలోనే తయారైనవా అంటే కనుక క్వశ్చన్ మార్క్ అక్కడ వినిపిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో 525 ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కనుక 2 ఫీడ్ ప్రొడక్ట్స్, అంటే దాదాపుగా పాలు కావచ్చు, పాలు పదార్థాలు కావచ్చు, అలా అని చెప్పుకోవచ్చు. 332 వాటికి నేరుగా భారత్కి సంబంధించి కేంద్రం అని భావించడం జరుగుతోంది ఆ రిపోర్ట్ ప్రకారం. కానీ మిగతా వాటికి సంబంధించి ఇండైరెక్ట్గా భారత్తో సంబంధాలు ఉన్నాయి అనేది ఆ రిపోర్ట్ చెబుతోంది. సో మొత్తంగా ఇది 527 రకాలకు సంబంధించి కంటామినేటెడ్, అంటే అర్థం చేసుకోవచ్చు ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనేది. అయితే దీన్ని యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం నిషేధం విధించలేదు, నిషేధం విధించే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. దీని మీద వర్కౌట్ చేస్తోందని చెప్పాలి, టు బి హానెస్ట్గా. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది, పూర్తిగా నిషేధం విధిస్తుందా, లేకపోతే దీని నుంచి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత, వాటి నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఎటువంటి అడుగులు వేయబోతుందనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆఫ్రికాకి సంబంధించి దగ్గుమందులో అవశేషాలు గుర్తించిన తర్వాత దానికి భారత్కి సంబంధించి ఒక రకమైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కనుక వీటి మీద నిషేధం విధిస్తే కనుక ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయి, ఎలా దీన్ని డిఫెన్స్ చేసుకోబోతోంది, దీనికి సంబంధించి ఎటువంటి క్యాలిక్యులేషన్తో ముందుకు వెళ్ళబోతోందనే అంశానికి సంబంధించి మాత్రం డిస్కషన్ జరుగుతోంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.